హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ మెడికల్ డివైజెస్ 20 పోస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ November 2 అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒక 6 టాపిక్స్ మీద టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అందులో మేజర్ టాపిక్ ఈజ్ మెడికల్ డివైజెస్ రూల్స్ 2017. ఈ వీడియోలో మెడికల్ డివైజెస్ రూల్స్ 2017లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెడికల్ డివైజెస్ రూల్స్ 2017 అనే డాక్యుమెంట్ మనకి CDSCO సైట్లో ఫ్రీగా డౌన్లోడబుల్గా అవైలబుల్ ఉంటుంది. అయితే ఇది 200+ పేజెస్ డాక్యుమెంట్. అది అన్ని పేజెస్ 1 వీక్లో చదవడం కష్టం కాబట్టి ఏది ఇంపార్టెంట్ టాపిక్ వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుక్ ఎట్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెడికల్ డివైజెస్. అంటే ఈ మెడికల్ డివైజెస్ రూల్స్ ప్రకారం మెడికల్ డివైజెస్ని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు, ABCD అని. కేటగిరీ A అంటే లో రిస్క్, B అంటే లో టు మోడరేట్ రిస్క్, C అంటే మోడరేట్ రిస్క్, D అంటే హై రిస్క్ అని. ఈ క్లాసిఫికేషన్లో వచ్చే మెడికల్ డివైజెస్ అన్నీ కరెక్ట్గా చదివి గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే సింపుల్గానే ఉంటాయి. ఇప్పుడు లో రిస్క్ అంటే కాటన్, బ్యాండేజ్, థర్మామీటరు, డ్రెస్సింగ్, ఇవన్నీ లో రిస్క్లోకి వస్తాయి. లో టు మోడరేట్ రిస్క్ అంటే బీపీ ఆపరేటర్స్, సర్జికల్ గ్లోవ్స్, బ్లడ్ బ్యాగ్స్ ఇలాంటివి వస్తాయి. అదే మోడరేట్ రిస్క్ అంటే వెంటిలేటర్స్, గ్లూకోమీటర్స్, అంటే ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఇన్వాల్వ్ అయ్యేవన్నీ ఇందులోకి వస్తాయి. నా హై రిస్క్ ఉన్నవి వాల్వ్స్, స్టంట్స్ అండ్ దెన్ పేస్ మేకర్స్, ఇలాంటివన్నీ హై రిస్క్లోకి వస్తాయి. ఈ క్లాసిఫికేషన్లో అన్నీ తెలుసుకోవాలంటే ఏ ఎక్విప్మెంట్ ఏ క్లాసిఫికేషన్లోకి వస్తుంది. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఇస్ రెగ్యులేటరీ పాత్వే ఫర్ ఈచ్. అంటే లో రిస్క్ అయితే ఎలా రెగ్యులేట్ చేస్తారు, హై రిస్క్ ఎలాగా, మోడరేట్ రిస్క్ ఎలా, అంటే ఎలా అప్రూవల్స్ వస్తాయి అనేది ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్. మెడికల్ డివైజెస్ లైసెన్స్ ఎలా చేస్తారు, రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు అనేది ఇంపార్టెంట్ టాపిక్. అందులో అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి, మనకి చాలా అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. మెడికల్ డివైజెస్ ఫామ్స్లో చాలా అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. అందులో మేజర్గా రోల్ ఆఫ్ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ. అంటే ఏ మెడికల్ డివైస్నైనా అప్రూవ్ చేయాలంటే ఇండియాలో సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ ఈజ్ DCGI, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. యాజ్ ఇఫ్ నో ప్రెసెంట్ DCGI ఎవరంటే రాజ్వీర్ సింగ్ రఘువంశీ. నా ఇతను CDSCO హెడ్. ఇండియాలో డ్రగ్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, మెడికల్ డివైజెస్ కానీ అప్రూవ్ చేయాలంటే DCGI, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉండాలి, రాజ్వీర్ సింగ్ రఘువంశీ. నౌ అండ్ దెన్ స్టేట్ ఇంపోర్ట్ లైసెన్స్ ప్రొసీజర్. అంటే స్టేట్ వాళ్ళు ఆ మెడికల్ డివైజెస్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలో ఇంపార్టెంట్. దానికి ఫామ్స్ MD14, MD15 అని ఉంటాయి. MD14 ఫామ్ ఏంటి అంటే ఇంపోర్ట్ చేయాలంటే ఒకరు DCGIకి అప్లై చేయాల్సిన అప్లికేషన్ ఫామ్ అది MD14. MD15 అంటే లైసెన్స్ ఇష్యూ చేసిన ఫామ్ అది. ఇలాగ డిఫరెంట్ ఫామ్స్ నేమ్స్ కూడా తెలుసుకోవాలి. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్. మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ చేయడానికి లైసెన్స్ అప్రూవల్స్ ఏంటి, సైట్లో ఉండాల్సిన కండిషన్స్ ఏంటి, లైసెన్స్ గ్రాంట్ ఎవరు ఇస్తారు, వ్యాలిడిటీ ఎన్ని ఇయర్స్ వరకు వ్యాలిడిటీ, రెన్యూవల్ ఆఫ్ లైసెన్స్ ఎలా, వీటన్నిటి గురించి చదువుకోవాలి. యూజువల్గా లైసెన్స్ వ్యాలిడిటీ 5 years వరకు ఉంటుంది. అన్లెస్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే తప్ప 5 years వరకు వ్యాలిడిటీ ఉంటాయి. ఈ విషయాలన్నీ చదవాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇవాల్యుయేషన్. అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ క్లినికల్ ట్రయల్స్, వాటి గురించి ఇన్వెస్టిగేషన్ ఇవంతా చదవాలి. అంటే రిక్వైర్మెంట్ ఫర్ ఇన్వెస్టిగేషనల్ డివైజెస్, ఎథిక్స్ కమిటీ అప్రూవల్, పోస్ట్ మార్కెట్ సర్విలెన్స్. అంటే ఎథికల్ కమిటీ అప్రూవ్ చేస్తేనే క్లినికల్ ట్రయల్స్లో ఈ పర్టికులర్ డివైజెస్ని యూజ్ చేయాలి. ఎథికల్ కమిటీ అప్రూవల్ వచ్చిందా లేదు, అది ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత పోస్ట్ మార్కెట్ సర్విలెన్స్ ఎలా ఉంది, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, వీటన్నిటి గురించి చదువుకోవాలి. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్. ఇది ఇంపార్టెంట్. అంటే రీకాల్ ప్రొసీజర్స్ అని ఉన్నాయి. అంటే ఒక మెడికల్ డివైస్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అయిన తర్వాత రీకాల్ ఎలా చేస్తారు, అది రీకాల్ ప్రొసీజర్స్. ISO, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అని జెనీవాలో హెడ్ క్వార్టర్స్, స్విట్జర్లాండ్లో. ఈ ISO స్టాండర్డ్స్ బట్టే ప్రతి కంట్రీలో స్టాండర్డ్స్ డిసైడ్ చేస్తారు. ఇండియాలో BIS ఉంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని. ఈవెన్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా BIS మార్క్ ఉంటుంది. మెడికల్ డివైజెస్ కూడా BIS ఇన్ అకార్డెన్స్ టు ISO ఉంటుంది. వీటి గురించి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోవాలి. WHO GMP రిఫరెన్సెస్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ GMP, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ టు మెడికల్ డివైజెస్. మనం ఇంతవరకు ఫార్మస్యూటికల్ కంపెనీస్ చదువుకున్నాం కానీ రిలేటెడ్ టు మెడికల్ డివైజెస్ చదువుకోవాలి. రీకాల్ ప్రొసీజర్స్, అడ్వర్స్ ఈవెంట్ రిపోర్టింగ్. ఏదైనా అడ్వర్స్ ఈవెంట్ రిపోర్ట్ అయితే ఎలా రీకాల్ చేశారు, ప్రొసీజర్స్ ఏంటి,
ఇవన్నీ చదువుకోవాలి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మెడికల్ డివైసెస్ రూల్స్, కానీ 1 వీక్లో బ్రీఫ్గా కవర్ చేయాల్సిన ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి కవర్ చేయగలిగితే మోస్ట్లీ చాలా మటుకు ఆన్సర్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా చాప్టర్స్ ఉన్నాయి, దెర్ ఆర్ ఆల్మోస్ట్ 12 చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి. ప్రతి చాప్టర్కి కింద ఒక సబ్ టైటిల్ ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలి ఏంటవి అని. చాప్టర్ 1 రిలేటెడ్ టు వాట్, చాప్టర్ 2 డీల్స్ టు వాట్, ఇవి కూడా తెలుసుకుంటే ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ మెడికల్ డివైసెస్ వస్తుంది. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.